హాయ్ అందరికీ నమస్తే అండి. మీకు ఈరోజు దుమ్ము లేపే ఒక ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి ఏంటి అంటే రోజు మనము ఒక లేవగానే పెట్రోల్ బైక్ వేసుకొని బయటికి వెళ్తాం. రోజు 100-200 రూపీస్ ఖర్చు అవుతుంది. దానివల్ల పొల్యూషను ప్లస్ ఖర్చు రెండూ ఉన్నాయి. ఇక్కడ మన ఏడిఎంఎస్ కంపెనీ వాళ్ళు మనకి వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనే దాన్ని 2020లో స్టార్ట్ చేశారు. వీళ్ళకి సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. 2020లో ఒక 30 షోరూమ్స్తోని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఏంటి అంటే ఇది చాలామందికి ఇన్కమ్ ఇవ్వాలి. చాలామందికి అంటే మనకి ఇండియాలో మొత్తం 140 కోట్ల మందిలో కేవలం 30 లక్షల మంది మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకున్నారు. ఇంకా 139,70,00,000 మందిలో ఎంతమంది ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఈ విధంగా షోరూంలో పెడితే చాలా టైం తీసుకుంటుందని ఒక డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఒక వ్యక్తిగా ఒక పర్సన్గా ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే పెట్రోల్ రోజుకి మనకి 100 రూపీస్ వేసుకున్న 30 డేస్కి 3,000 రూపాయలు అవుతుంది. సర్వీసింగ్ ఒక 4,000 వేసుకున్నా కూడా మనకి ఒక 5 ఇయర్స్కి 2 లక్షల ఖర్చు అవుతుంది. అదే మనకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వేసుకుంటే కేవలం రోజుకి 10 రూపాయల ఖర్చు, 30 రోజులకి 300 అంటే సంవత్సరానికి 3,600. 5 సంవత్సరాలకు కేవలం 20,000 రూపాయలు అవుతుంది. అంటే ఒక వ్యక్తిగా మన పర్సనల్ యూసేజ్కి వాడుకున్నా కూడా ఒక అద్భుతమైన బెనిఫిట్ అనేది ఉంది. అయితే ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు తీసుకోవాలి? జనరల్గా ఈ పెట్రోల్ వెహికల్ వల్ల కార్బన్ మొనాక్సైడ్ ఇవి వచ్చేసి మనకి స్టమక్ పెయిన్, హెడేక్, డ్రౌజీనెస్, ఇవన్నీ రకరకాల షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క డీజిల్ పెట్రోల్ ఆపేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడమని చెప్పింది. అందుకోసం అని చెప్పేసి మనము దీన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 210 దేశాలలో 100 సిటీస్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ పొల్యూటెడ్ సిటీస్. ఇండియాలోనే 65 పొల్యూటెడ్ సిటీస్ ఉన్నాయి. అందువల్ల దీని యొక్క ఆవశ్యకత చాలా ఉంది. మన యొక్క వెహికల్స్ అన్నీ కూడా ఇట్స్ వెరీ స్టాండర్డ్ వెహికల్స్. దీని యొక్క ఇంజన్ వచ్చేసి వెరీ సేఫెస్ట్ ఇంజన్, వాటర్ ప్రూఫ్ ఇంజన్. బాడీ వచ్చేసి అక్రోలిక్ బాడీ, అన్బ్రేకబుల్ బాడీ. అండ్ బ్యాటరీ వచ్చేసి లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ. అంటే మీకు పాతకాలంలో లెడ్ యాసిడ్ బ్యాటరీ ఏంటి అంటే అది కనుక పాడైతే మొత్తం దాన్ని తీసేసి మళ్ళీ కొత్త బ్యాటరీ వేసుకోవాలి. బట్ మనది సెల్ బేస్డ్ ఉంటుంది. ఒక సెల్ పాడైపోయినా మళ్ళీ సెల్తోని రీప్లేస్ అనేది చేయొచ్చు. మన కంపెనీకి మొత్తం ఇండియాలో 10 ప్లేస్లలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అదేవిధంగా మిత్రులారా, మన కంపెనీకి ఇప్పటి వరకు 1000 షోరూమ్స్ ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ సెల్లింగ్ ఒక బిజినెస్ కాన్సెప్ట్ ద్వారా ఇప్పటికీ 30 మంది ₹1,00,00,000 పైగా ఎర్న్ చేశారు. మన వరంగల్ నుంచే డైలీ 50,000 రూపీస్ తీసుకునే వ్యక్తులు 5 మెంబర్స్ దాకా ఉన్నారు. అదేవిధంగా నెలకి 5 లక్షలు 10 లక్షలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కంపెనీ మనకి ఏమంటుందంటే మనము 3 రకాలుగా ఇక్కడ వెహికల్ అనేది తీసుకోవచ్చు. ఒకటి 15,000 కట్టడం ద్వారా మనము పర్చేజ్ ఆర్డర్ తీసుకొని సంవత్సరంలో ఎప్పుడైనా బైక్ తీసుకోవచ్చు. లేదు అంటే మన క్రెడిట్ కార్డ్ క్యాష్ ద్వారా తీసుకోవచ్చు. లేదు అంటే వివిధ కంపెనీలు ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. దాని ద్వారా కూడా మనం ఈ బైక్ అనేది తీసుకొని మన సొంత అవసరానికి వాడుకుంటూ మనం రెఫర్ చేయడం ద్వారా ఇండియాలో ఫస్ట్ టైం ఒక కాన్సెప్ట్ను ఒక్క వ్యక్తిని తీసుకొచ్చినా కూడా మనకి 5,000 ఇస్తుంది. బ్యాలెన్స్తో సంబంధం లేకుండా ఒక వ్యక్తిని తీసుకొచ్చిన 5,000 రూపీస్ ఇమీడియట్గా 72 అవర్స్లో మన యొక్క అకౌంట్కి విత్ లీగల్ మనీ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఏ గ్రూప్, బి గ్రూప్ 2 సైడ్లా ఒక 2 వ్యక్తులను మీరు కంపెనీకి పర్చేజ్ కానీ సేల్ కానీ చేయించారు. వాళ్ళిద్దరు వాళ్ళ కోసము వెహికల్స్ వేరే వాళ్ళకి చెప్పినా ఒక పేర్ మ్యాచింగ్ ద్వారా మన కంపెనీ మనకి 3,000 రూపాయలు ఇస్తుంది. ఈ విధంగా అత్యధికంగా రోజు 17 జతలు మ్యాచింగ్ అయితే 50,000 తీసుకునే అవకాశం కంపెనీ మనకిస్తుంది. అదేవిధంగా మీ ద్వారా మీ యొక్క ఏదైనా మండల్లో షోరూమ్ ఇస్తే వాళ్ళు నెలలో ఒక 20 వెహికల్స్ అమ్మితే 20 లక్షల మీద 1% 20,000 రూపాయలు ఆ షోరూమ్ ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు మీకు ఒక ఇన్కమ్ ఇస్తుంది.
సార్ ఇక్కడ చూసుకుంటే మీకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ 5,000 రూపీస్. మీరు రోజు 2 వెహికల్ చేయొచ్చు, 10 వెహికల్ చేసి ఎన్ని చేస్తే అన్నీ 5,000. మ్యాచింగ్ మీద 3,000 షోరూమ్ ఇన్కమ్. ఇంకా మార్చి తర్వాత మనకి రీపర్చేజ్ ఇన్కమ్ కూడా మనకి తీసుకురావడం జరిగింది కంపెనీ అనేది. ఓకే, అండ్ ఇక్కడ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ ఎటువంటి టైం లిమిట్ లేకుండా మనకి లెఫ్ట్కు రైట్కు 10 అయితే టీవీ, 30 అయితే థాయిలాండ్ టూర్, 50 అయితే ADMS స్కూటర్, 100 మ్యాచింగ్ అయితే దుబాయ్ టూర్, 250 అయితే 50 గ్రాముల గోల్డ్, 500 మ్యాచింగ్ అయితే యూరప్ టూరు, 1000 అయితే హోండా సిటీ కారు, 200 అయితే హౌస్ ఫండు, 5,000 అయితే ఆడి కారు, 10,000 అయితే జాగ్వర్ కారు. సార్ మనకు వచ్చేసి ఏమేం బైక్స్ మోడల్స్ ఉన్నాయో కూడా అవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయండి. ఈ లైక్ రిజిస్టర్డ్ వెహికల్స్, నాన్ రిజిస్టర్డ్ వెహికల్. రిజిస్టర్డ్ అయితేనో 40 స్పీడు, 50 స్పీడు, 80 స్పీడు ఉంటుంది. అన్రిజిస్టర్డ్ అయితే 45 వరకు, 25, 35, 45 స్పీడు. 4 గంటలు మనము ఛార్జింగ్ పెట్టుకుంటే కేవలం 10 రూపాయల ఖర్చుతోని మనము ఒక 80 కిలోమీటర్లు వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఆటోమేటిక్ స్విచ్ కట్ ఆఫ్ ఉంటుంది, MCB ఉంటుందండి, మినియేచర్ బ్రేకప్. అదేంటంటే మనకి 99% అవ్వగానే బ్యాటరీ అనేది ఛార్జింగ్ ఆగిపోతుంది. ఇంజన్ కూడా సిలికాన్ కోటింగ్ ఉంటుంది, హీట్ అవ్వగానే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. మనకు సేఫెస్ట్ వెహికల్ అక్రాలిక్ స్టాండర్డ్ బాడీ. ఓకే, అండ్ ఇది లెజెండ్ మోడల్ 1,03,000 అండ్ GTR మోడల్ 1,06,000. ఇంట్లో కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ ఉమెన్ కానీ వాడుకోవచ్చు. వండర్ఫుల్ వెహికల్ అండి ఇది. అండ్ సాతి వెహికల్ 1,06,000. ఒక కిరాణా షాప్ కానీ, ఎగ్స్ బిజినెస్ కానీ, వెజిటబుల్ బిజినెస్, బట్టల బిజినెస్ ఎవరైనా కూడా తీసుకునే వెహికల్ ఉందండి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా ప్రత్యేకమైన వెహికల్స్ ఉన్నాయి. ఓకే, ఈవో మోడల్ 1,33,000. ఓకే సార్, ఈ విధంగా మనకి రోజు 50,000, జనవరిలో 13,50,000 తీసుకున్నటువంటి గ్రేట్ లీడర్స్ మన కంపెనీలో ఉన్నారు. సార్ మనము ఒక 100 డేస్ ఛాలెంజ్ తీసుకొని ఈ యొక్క వండర్ఫుల్ బిజినెస్ని ప్రమోట్ చేయడం ద్వారా నెలకి ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు, ఈ విధంగా 15 లక్షలు తీసుకునే రేంజ్కి కూడా మనం ఎదగొచ్చు సార్. ఒక 2 ఇయర్స్ కష్టపడితే మనము ప్రతిరోజు ఒక మినిమం 2 నుంచి 5 వ్యక్తులకు మన యొక్క ఎలక్ట్రిక్ బైక్ ఒక యూసేజ్ చెప్పి వాళ్ళని మనము ప్రమోట్ చేయడం ద్వారా ఒక వండర్ఫుల్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ, ఒక ఫార్మరు, ఒక లేడీ ఎంప్లాయీ, ఒక బిజినెస్ మ్యాన్, ఒక కలెక్టరు అందరూ కూడా మనకి ఈ వెహికల్ అనేది వాడుతున్నారు సార్. అద్భుతంగా పనిచేస్తుంది, సూపర్ వెహికల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, మీరు బిజినెస్ చేయాలి, మీ ఏరియాలో ఒక బుక్ చేయడం, కొనడం ద్వారా, లేదా డిస్ట్రిబ్యూషన్ కావాలన్నా కూడా మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు సార్. మనకి ప్రతి కాడ మీటింగ్ జరుగుతుంది, ప్రతిరోజు జూమ్ మీటింగ్ అయితే జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు జూమ్ మీటింగ్ లింక్ పంపిస్తాను. ఆన్లైన్ ద్వారా కూడా మీరు వేరే వాళ్ళని అటెండ్ చేయించి వాళ్ళని కూడా బిజినెస్ చేయించవచ్చు.